హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల తాజా సమాచారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త సీఎస్‌తో భేటీ సంచలన నిర్ణయం దిశగా అడుగులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు ఐఏఎస్ గారిని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓఎస్ నాయకులు కలవడం రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా అయితే మారింది. రాష్ట్ర యంత్రాంగంలో కీలక పాత్ర పోషించే గెజిటెడ్ అధికారులు సాధికార సారథికి తమ నూతన సారథికి స్వాగతం పలకడంతో పాటుగా ఉద్యోగుల చిరకాల ఆకాంక్షలను ఆయన ముందు అయితే ఉంచారు. ఈ యొక్క మర్యాదపూర్వక భేటీ కేవలం ఒక పరిచయ కార్యక్రమంలా కాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా అయితే మారింది. టీజీఓఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ మరియు ప్రధాన కార్యదర్శి శ్యామ్ గారి నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎస్ గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కొత్త అధికారిక బాధ్యతలు చేపట్టినప్పుడు ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను విలవించుకోవడం ద్వారా భవిష్యత్తులో సానుకూల నిర్ణయాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగులు ఆశిస్తారు. ఈ సమావేశం సందర్భంగా టీజీఓఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు సంబంధించి పలు కీలకమైన అంశాలను అత్యంత వివరంగా సీఎస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో ప్రధానమైనది వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అమలు, పెరిగిన నిత్యావసర ధరలు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలను సవరించాల్సిన అవసరం ఉందని, కొత్త పీఆర్సీని త్వరితగతిన ప్రకటించాలని వారు కోరారు. ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రతకు పీఆర్సీ అనేది వెన్నెముక వంటిదని వారు ఈ సందర్భంగా అయితే వివరించారు. మరి దీంతో పాటు అత్యంత సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఎన్ఎస్ అలవెన్స్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు రావడం వల్ల ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వారు పేర్కొన్నారు. మరో అతి ముఖ్యమైన అంశం హెల్త్ కార్డ్స్ నిర్వహణ. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్స పొందడంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ వీటిని అంగీకరించకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే హెల్త్ కార్డ్ సేవలను మరింత సమర్థవంతంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు కోరారు. చికిత్స కోసం ఉద్యోగులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలని వారు సీఎస్ గారికి విన్నవించారు. ఆరోగ్యంపై భరోసా ఉంటేనే ఉద్యోగులు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయగలుగుతారని అయితే వారు గుర్తు చేశారు. ఉద్యోగుల కెరీర్ ఎదుగుదలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ ఏర్పాటుపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. అనేక ప్రభుత్వ శాఖల్లో వివిధ కారణాల వల్ల ప్రమోషన్లు నిలిచిపోయాయి. దీనివల్ల అర్హత ఉన్నప్పటికీ చాలామంది ఉద్యోగులకు ఒకే హోదాలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. ఈ యొక్క పెండింగ్ ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించి అర్హులైన ప్రతి ఉద్యోగికి పదోన్నతి కల్పించాలని వారు కోరారు. మరి ప్రమోషన్లు రావటం వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుందని, ఇది ప్రభుత్వ పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుందని వారు అభిప్రాయపడ్డారు. పరిపాలనాపరమైన అడ్డంకులను తొలగించి సకాలంలో ఈ మేరకు డీపీసీలు నిర్వహించడం వల్ల వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుందని అయితే వారు సూచించారు. సీఎస్ గారితో భేటీ అనంతరం టీజీఓఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎంఓ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ ముఖ్య కార్యదర్శులు అయినటువంటి శేషాద్రి, శ్రీధర్‌తో పాటుగా ఆహ్, ఓఏడీ వేముల శ్రీనివాస్ గారిని గూడా కలిశారు. సో, రాష్ట్ర అత్యున్నత స్థాయి అధికారులందరికీ కూడా తమ సమస్యలపై ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉద్యోగుల సమస్యలపై అత్యంత సానుకూలత ప్రదర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, త్వరలోనే సమస్యలన్నిటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ముఖ్యంగా పీఆర్సీ మరియు ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉంది అని వారు నాయకులకు తెలియజేశారు. అధికారుల నుంచి లభించినటువంటి ఈ యొక్క సానుకూల స్పందనతో ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. మరియు త్వరలోనే క్షేత్రస్థాయిలో మార్పులొస్తాయని అయితే ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సీఎస్‌కు స్వాగతం. నూతన సీఎస్ సంజయ్ జాజు గారిని కలిసి
టీజీఓఎస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పీఆర్సీ గురించి డిమాండ్స్. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన పీఆర్సీని తక్షణం ఇంప్లిమెంట్ చేయాలనైతే కోరారు. హెల్త్ కార్డుల బలోపేతం. హెల్త్ కార్డుల ద్వారా నాణ్యమైన నగదురహిత వైద్య సేవలు అందేలాగా చూసేలా చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. ప్రమోషన్‌ల ప్రక్రియ. పెండింగ్‌లో ఉన్నటువంటి డీపీసీలను వెంటనే నిర్వహించాలని మరియు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని అయితే కోరారు. ఆర్థిక బకాయిలు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను వెంటనే విడుదల చేసి ఉద్యోగులను ఆదుకోవాలని అయితే కోరారు. సీఎంఓ అధికారులతో భేటీ. సీఎం కార్యదర్శులను కలిపి సభ్యుల సమస్యల పరిష్కారానికి సానుకూల హామీనైతే పొందారు. మొత్తానికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓఎస్ నేతలు రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుడు మరియు సీఎంఓ అధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రధానంగా పీఆర్సీ అమలు, పెండింగ్ ప్రమోషన్లు, హెల్త్ కార్డుల సమస్యలు మరియు డీఏ బకాయిల విడుదలపై వారు చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించిందని, త్వరలోనే ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది అని అయితే వారు ఆశాభావం వ్యక్తం చేశారు.